మా ప్రాజెక్టులు ఏం కావాలి అధ్యక్ష? అంటే మేము ఫ్లోరైడ్తో బాధపడాలి, మా వలసలతో మేము ఇట్లే బాధపడాలి, మా జిల్లా ఎడారి కావాలి? ఇదా అధ్యక్ష ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రవర్తన, ఈ ప్రభుత్వం? అందుకని అధ్యక్ష మేము సమైక్య రాష్ట్రంలో ఉండాల్సింది, వాళ్ళకు సమైక్య రాష్ట్రంలో ఉండాలని అడిగే ఈ ముఖ్యమంత్రికి ఉందా? రేపు ఆయన స్పీచ్లో చెప్పమని చెప్పండి, ధైర్యం ఉంటే చెప్పమని చెప్పండి. ఇలా ఆయన మొత్తం ఈరోజు ఏ ముఖ్యమంత్రి సార్ మైట్ ఈజ్ రైట్, మెజార్టీ ఈజ్ రూల్, వాళ్ళకు మైట్ ఉంది, 175 మంది వాళ్ళు ఉంటారు, మేము 119 మంది మేము ఉంటాం. మొత్తం నీళ్ళన్నిటిని దోచింది. ఇలా వీళ్ళు మీకు అధికారం ఎక్కడిది? ఇలా సమైక్యంగా ఉండమని చెప్పే అధికారం మీకు ఏ కోశానే లేదు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. మీరు చేసిన ఈ అవకతవకలు, ఈ అన్యాయాలన్నింటినీ ఇంకా సహించే దినాలు దగ్గర లేవు, ఇంకా మీకు ఆగదు. ఇలా మీ నినాదాలన్నీ మీ ఓట్ల కోసం, సీట్ల కోసం తప్పిస్తూ ఇంకోట్లేదు. ఇది అధ్యక్ష, ఇది సీమాంధ్రోళ్ళు మాకు చేస్తున్న న్యాయం, తెలంగాణను ముంచుతున్న విధానం ఇదే. ఇప్పుడు 44,000 కృష్ణానదినే ఈరోజు మొత్తం కృష్ణానదిని అక్కడ మళ్లించుకొని పోతుంటే ఇంకా అంతకంటే ఇంకా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? కృష్ణానది ఇట్లా దోచిండ్రు, ఇంకా గోదావరి మీద కండేసుకొని మీరు సమైక్యంగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి, ఇంకా గోదావరిని కూడా మొత్తం ఖతం చేద్దామని చూస్తున్నారు. మా హైదరాబాద్ రాష్ట్రం మాకు అట్లే ఉండుంటే వీళ్ళు వచ్చి కలిసినా కూడా మాకు బాధ లేకుండే. కానీ వాళ్ళకి అధికారం రాదు. వాళ్ళకి అప్పుడు మొత్తము మాకు 16 జిల్లాలు ఉండి మాకు సీట్లు ఎక్కువ ఉంటాయి, మాకు శాసనసభ్యులు ఎక్కువ ఉంటారు. అందుకోసం ఇవాళ వాళ్ళకు అధికారం రాదని మాకు కుట్రపూరితంగా ఢిల్లీలో పర్యవేక్షణ చేసి మేము అన్నదమ్ముల్లా బతుకుతున్న కనేగులను, మరాఠీలను దూరం చేసి ఒక మినీ ఇండియా ఉన్న మమ్మలను ఈరోజు ఈ నీళ్ళని దోచుకునేటందుకే వాళ్ళు పని చేసిండ్రని చెప్పి నేను మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా మేము భరించలేం సార్, వీళ్ళను ఈ ఆంధ్ర పెత్తనాన్ని మేము భరించలేం. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా ఈ ఆందోళన పెత్తనాన్ని సాగనీయం. ఇలా కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఇచ్చి ఖచ్చితంగా తెలంగాణ సాధించి తీరుతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష.